దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబమా, రక్షకుడిని యేసునామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనము, మన ఇంటి వాళ్ళు, మన సంఘస్థులు, అలాగనే బంధువులు కూడా ఈ నిమిషం వరకు క్షేమంగా ఉన్నాం. నిజంగా మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెప్పాలి. దేవునికి స్తోత్రములు. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మంచిది. ఈ వాక్యాన్ని మరి చెప్పడానికి ఒక సందర్భం ఉన్నది. అది నేను మీకు చెప్పాలి. ఒక రోజున ఒక సహోదరి ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను. నేను వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను. ఆమె మధ్యాహ్నం పూట ఒక మంచి భోజనం పెట్టింది. ఒక 500 రూపాయల కానుక నాకు ఇచ్చింది. అది శనివారం రోజున. మరుసటి రోజు ఆదివారం ఉదయాన్నే నేను ప్రార్థన కూర్చున్నాను. ఏకాంతంగా ప్రార్థన కూర్చున్నాను. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆ సహోదరి నాకు గుర్తొచ్చింది. నాకు ఇలాగ అనిపించింది, నేనైతే వాళ్ళ ఇంటికి ప్రార్థన పేరుతో, వాక్యం పేరుతో వెళ్ళాను. ఆమె నాకు మంచి ఆహారం పెట్టింది, కానుక కూడా ఇచ్చింది కదా, నాకైతే లాభమే. మరి ఆమెకు వచ్చిన లాభం ఏంటి అని అనుకున్నాను నేను. ఒకవేళ నేనేమైనా మరి ప్రార్థన వాక్యం పేరుతో నేను ఆమె సొత్తునేమైనా అపహరించినానా అన్నట్లుగా అనిపించింది. మరి మీరేమంటారు? ఇదే ప్రశ్న నేను అడుగుతూ ఉన్నాను. మీరేమంటారు? అట్లెట్లా అవుతుందండి అని మీరు అంటారు కదా. అయితే మరి ఆ సందర్భంలోనే దేవుడు నాకు ఒక మంచి వాక్యాన్ని ఇచ్చినాడు. అది నేను మీకు ఇప్పుడు చెబుతున్నా. మీలో విశ్వాసం ఉన్నదా? శోధించి తెలుసుకోండి. మీలో విశ్వాసం ఉన్నదా? పరీక్షించి తెలుసుకోండి అని పౌలు కొరింథీయులకు మరి చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చినాయి. ఇది ఇప్పుడే మనం చదివినాం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివినాం. మరి ఈ వాక్యాన్ని నేను గ్రహించిన విధానం మీకు చెబుతున్నాను. ప్రపంచంలో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఉన్నారు. అయితే రెండో రకము దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఆ వాక్యం, బైబిల్లో ఉన్న వాక్యాన్ని కూడా దేవుని వాక్యము అని నమ్మిన వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఉన్నారు. అలాగనే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు ఇవి దేవునివి అని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. దానికి ఒక వచనం చదువుకున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకోవాలి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యములను మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యం ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అది ఇక్కడ ఏం రాయబడిందనంటే, ఏం రాయబడింది? పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటించినాడు ఒక మనిషిగా. కానీ తెస్సలోనిక సంఘస్థులు ఇవి మనుషుల మాటలే అని అనుకోకుండా ఇవి నిజముగా దేవుని మాటలు అని నమ్మినారట. అందుకు పౌలుకి ఎంతో సంతోషమైపోయి దేవునికి స్తోత్రం చెల్లించినాడు. గమనించండి. కనుక
దేవుణ్ణి నమ్మిన వాళ్ళు వేరు. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వాక్యాలు దేవుని వాక్యమును నమ్మేవాళ్ళు వేరు. దేవుణ్ణి మాత్రమే నమ్మేవాళ్ళ విశ్వాసం లెక్కలోకి రాదు. దేవుని నమ్మి దేవుని వాక్యాన్ని కూడా నమ్మేవాళ్ళు మాత్రమే, వాళ్ళ విశ్వాసమే మరి లెక్కలోకి తీసుకోబడుతుంది. దేవుని స్తోత్రం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దేవుణ్ణి మాత్రమే నమ్మిన వాళ్ళ, అయితే దేవుని వాక్యాన్ని కూడా నమ్ముతున్నారా? మీరు అనొచ్చు, మేము దేవుని నమ్ముతున్నాం, దేవుని వాక్యాన్ని కూడా నమ్ముతున్నాము అంటే, అయితే చూద్దాం మీరు దేవుని వాక్యాన్ని కూడా నమ్మినారు అన్నదానికి కొన్ని పరీక్షలు మనం చేసుకుందాం. దేవుని ఒక సహోదరుడు ఉన్నాడు మన దగ్గర. ఈయన రాత్రింబగళ్ళు ప్రార్థన అంటుంటాడు, రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటాడు. సేవకుడుగా నాకు కూడా చెప్తుంటాడు, ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి, ఇలాగ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చెప్తుంటాడు నాకు కూడా. దేవుని స్తోత్రం. రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, మరి ఈయన గురించి వాక్యం ఏం చెప్తుంది, ఈయన మనం ఏమనుకోవాలి అని అంటే, లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో 7వ వచనంలో ఇలాగున్నది, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ విందాం. ఈ వాక్యాన్ని ఎలాగుందంటే, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట. ఎవరైతే దేవుని నామం పెట్టుబడిన వారు రాత్రింబగళ్ళు దేవునికి ప్రార్థన చేస్తే వారికి న్యాయం చేయడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇది ప్రభువు చెప్పిన మాట. ఇది ఎలాగుందంటే, మీరు ఎవరినైనా నేను చూసి, మీరు మా ఇంటికి రేపు ఉదయం 4 గంటకంతా వస్తే నేను 10 లక్షలు ఇస్తాను అని చెప్పినాను అనుకోండి. నా మాట మీరు నమ్మితే 10 లక్షల కొరకు ఆశ కలిగి 4 గంటకంత ముందే వచ్చి మా గేట్ దగ్గర ఉంటారు. అనగా నా మాటను మీరు నమ్మితే, ఏమని, రేపు ఉదయం 4 గంటకు మీరు మా ఇంటికి వస్తే నేను మీకు 10 లక్షలు ఇస్తానని చెప్పాను కదా, ఆ మాట నిజమే అని మీరు నమ్మితే 10 లక్షల కొరకు ఆశించి 4 గంటకంతా వస్తారు. గమనించండి, నా మాట మీద నమ్మకము మీకు ఆశ పుట్టించింది, ఆశ మీ దగ్గర పని చేయించింది. అలాగనే ఆ సహోదరుడు రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ప్రభు చెప్పిన మాటను ఆయన నమ్మినాడు. ఏమని, రాత్రింబగళ్ళు ప్రార్థన చేసే వాళ్లకు దేవుడు న్యాయం చేయడానికి, త్వరగా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని ప్రభు చెప్పాడు కదా, ఆ మాటను ఆయన నమ్మి దేవుడు చేసే మేలు కొరకు ఆశించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటను ఆయన నమ్మినాడు అని మనం అనుకోవాలి. ఏమని, రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా న్యాయం చేస్తాడు అన్న ఆ మాటను నమ్మి దేవుడు చేసే ఆ మేలు కొరకు ఆశించి ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. గమనించండి, నమ్మకము ఆశ పుట్టించింది, ఆశ అతని దగ్గర ప్రార్థన చేపిస్తుంది. దీన్ని మనం ఏమన్నారంటే, ఈ విశ్వాసము దాని క్రియ కనబడుతుంది. విశ్వాసము దాని క్రియ కనబడుతుంది. ఈ వాక్యం వింటున్నటువంటి మనలను మనమే పరీక్ష చేసుకున్నట్లయితే, రాత్రింబగళ్ళు ప్రార్థన చేసే వాళ్ళకు దేవుడు మేలు చేస్తాడు, మేలు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు అన్న మాటను మీరు నిజముగా నమ్మింటే, దేవుడు చేసే మేలు కొరకు ఆశ కలిగి రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు గమనించండి, కేవలం దేవుని మాత్రమే నమ్మినోళ్ళ, లేకపోతే దేవుణ్ణి దేవుని వాక్యాన్ని కూడా నమ్మినోళ్ళ మీకే అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం.
రాత్రింబగళ్ళు ప్రార్థన చేయడము అని అంటే వాళ్ళ కొరకు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి మరి ఎవరు బలవంతం చేత చేయం మనం. కనుక భక్తి అనేది వాళ్ళ మేలు కొరకు వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకుంటారు, అది ఎంత కష్టమైనా సరే. కనుక మరొకరి ప్రోద్బలం చేత చేసేది ప్రార్థనే కాదు, అది భక్తి కూడా కాదు. ఈ మాటలు మీకు అర్థమైనాయని నేను నమ్ముతున్నా. 100 మంది క్రైస్తవులను ఒకసారి మీరు చూడండి, ఈ వాక్యాన్ని నమ్మి దేవుడు మేలు చేస్తాడు అన్న ఈ వాక్యాన్ని నమ్మి దేవుడు చేసే మేలు కొరకు ఆశించి రాత్రింబగళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి. అలాగ ఉంటే వీళ్ళు మాత్రమే నిజమైన విశ్వాసం గలవాళ్ళు, వీళ్ళలో ప్రభు ఉన్నాడు. అలా కాకుండా ఎవరు రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తే మేలు కలుగుతుంది అనే మాట నమ్మలేదు, వాళ్ళు కేవలం దేవుడిని నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళ విశ్వాసం బట్టి దేవుడు సంతోషించడు. దేవునికి స్తోత్రం. ఇక 2వ వాక్యం చెప్తున్నాను. ఇది మలాకి గ్రంథంలో 3వ అధ్యాయము 10వ వాక్యంలో ఎంతో స్పష్టంగా వ్రాసింది. ఇది ఏమి అనంటే, వాక్యం చదవక మునుపు మరొక సహోదరి గురించి నేను చెబుతున్నాను. ఆమె ఒక కంపెనీలో పనిచేస్తుంది, మన సంఘస్థురాలు. నెల జీతంలో నుండి ఒక 2200 రూపాయలు కానుక తెచ్చి సంఘంలో మరి ఇస్తుంది. మరి ఈమె ఎందుకు ఇస్తుంది అంటున్నారు? ఎందుకు ఇస్తుండొచ్చు అని మీరు అనుకుంటే, ఈమెను గురించి బైబిల్లో వాక్యం ఏం చెప్తుంది? నా మందిరములో ఆహారం ఉండినట్లు దశమ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కొమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించండి, ఈ సహోదరి తన నెల ఆదాయంలో నుండి ఆ దశం భాగమును తెచ్చి ఇస్తుంది. ఈమె ఎందుకు ఇస్తుంది? ఈమెను గురించి బైబిల్లో ఏ వాక్యం చెబుతుందంటే, ప్రభు అన్నాడు, మన దేవుడు, మీ ఆదాయములో నుండి 10వ వంతు తెచ్చి నాకు ఇవ్వండి. మీరు అలా చేసి నన్ను శోధించండి, నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలన్ని దీవెనలు కొమ్మరిస్తాను అని దేవుడు చెప్పినాడు. కనుక మనం ఇప్పుడు ఏమి అర్థం చేసుకోవాలి? నేను కానీ నా ఆదాయంలో నుంచి 10వ వంతు దేవునికి ఇచ్చేస్తే, దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలని దీవెనలు ఇస్తాడు అన్న ఆ వాక్యాన్ని నమ్మి, దేవుడు పట్టజాలని దీవెనలు ఇస్తాడు ఆ దీవెనల కొరకు ఆశించి ఆమె 10వ భాగం ఇస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్యం మీద నమ్మకము ఆశ పుట్టించింది. ఆశ ఆమె దగ్గర పని చేయించింది. ఏం పని? 10వ వంతు ఆమె దగ్గర ఇప్పించింది. ఇప్పుడు ఈమె ఇచ్చేదంతా ఆమె పొందుకునేదంతా. కనుక పొందుకునేది చాలా ఎక్కువ గనక ఏ విధంగా మనసుకు నొప్పి లేకుండా, బలవంతంగా కాకుండా సంతోషంగా తన ఆదాయంలో నుండి ఆ భాగమును దేవునికి ఇస్తుంది. ఈమె వాక్యమును నమ్మింది. వాక్యము ప్రకారంగా చేస్తే వచ్చేటువంటి ఆ దీవెన కొరకు ఆశ కలిగి అలాగ చేసింది. దేవుని స్తోత్రం. బాగా అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఒక 100 మంది క్రైస్తవులను ఒకసారి మీరు చూసి ఈ మలాకీ గ్రంథంలో ఉన్న ఈ వాక్యాన్ని నమ్మి దేవుడు పట్టజాలని దీవెనలు ఇస్తాడని ఆ దీవెనల కొరకు ఆశించి 10వ వంతు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళ విశ్వాసమే సరైనది. దాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. అట్టి విశ్వాసం బట్టి దేవుడు సంతోషిస్తాడని నేను మీకు తెలియచేస్తున్నాను. ఇలాగ చేయని వాళ్ళు కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్మినారు. అది దేవుని దృష్టిలో లెక్కలోకి రాదని మీరు తెలుసుకోవాలి. ఇక
ఇంకొక సహోదరి గురించి కూడా నేను చెబుతాను. ఈమె వాక్యం అంటే చాలా ఇష్టం, సంఘ సహవాసం అంటే చాలా ఇష్టం, మందిరానికి రావడం అంటే చాలా ఇష్టం, ప్రార్థన అంటే చాలా ఇష్టం. అందుకని ఏ ప్రార్థనకైనా సరే సంతోషంగా పరుగులు తీసి వచ్చేస్తుంది, ప్రతి ప్రార్థనకు వస్తుంది. ఆమెకు కానీ వీలు ఉండి ఎవరైనా సహకరిస్తే ప్రతిరోజు ప్రార్థనకు వస్తుంది ఆమె. మరి ఆమెను గురించి వాక్యం ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 23, 24 వచనాలు ఒకసారి మనం చదువుదాం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. కొంచెం మనం గమనించినట్లయితే ఈ హెబ్రీ పత్రికను పౌలు రాసినాడు. ఎప్పుడు రాసి ఉండొచ్చు? ఒక అంచనా ఏంటంటే 1993 సంవత్సరాలు అప్పుడు రాసి ఉండొచ్చు, అంచనా మాత్రమే. అప్పుడే పౌలు ఆనాటి క్రైస్తవులకు చెప్పాడు, ఇదిగో వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చాలామంది సంఘముగా కూడటం మానేశారు, మీరు అలా చేయకూడదు. ఇప్పుడు మరీ ఎక్కువసార్లు సంఘముగా కూడుకోండి, మరి ఎక్కువసార్లు సంఘముగా కూడుకోండి, హెచ్చరించుకోండి, పురుకొల్పుకోండి, ప్రేమ చూపించుకోండి అని పౌలు చెప్పాడు. ఎప్పుడు 33 సంవత్సరాలప్పుడు 33 సంవత్సరాలప్పుడు అప్పుడే యేసు ప్రభు తొందరగా వచ్చేస్తున్నాడని నమ్మి వాళ్ళని తీవ్రతరం చేస్తున్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు అన్నమాట పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఇన్ని సంవత్సరాలకు ముందే యేసు ప్రభు తొందరగా వచ్చేస్తున్నాడని పౌలు నమ్మి ప్రజలను ఆ విధంగా మరి పురుకొలుపుతూ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే యేసు ప్రభు ఎంత సమీపంగా ఉంటాడో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఆయన రాకడ ఎంత దగ్గర ఉందో, ఆయన ద్వారబంధం దగ్గర నిలిచి ఉన్నాడని బైబిల్లో రాయబడింది. దేవుని స్తోత్రం. అప్పుడే అంత తీవ్రంగా ఉంటే మరి సంవత్సరం గడిచే కొద్దీ సంఘముగా కూడుకోవడం అనేది మరీ ఎక్కువ తీవ్రంగా చేయాల్సి ఉందని మనం గ్రహించాలి. కాబట్టి ఈ సహోదరి నేను చెప్తున్నానే, ఈమె యేసు ప్రభు తొందరగా వచ్చేస్తున్నాడు అని ఆ వాక్యాన్ని నమ్మినట్టు, సంఘముగా మరలా కూడుకుంటే ప్రభు రాకడలో ఎత్తబడతాను అని నమ్మినట్టు, అందుకు ఉపయోగపడే విధంగా సంఘ సహవాసంలో మరలా కూడుకుంటుంది. చూడండి, యేసు ప్రభు తొందరగా వస్తాడన్నటువంటి ఆ వాక్యాన్ని బట్టి ఆమె నమ్మి ఎత్తబడాలన్న ఆశ కలిగి ఎవరి బలవంతం లేకుండా సంఘ సహవాసమును అత్యధికంగా కోరుకుంటూ ఉన్నది. ఆమె కొరకే వస్తుంది. కనుక వాక్యము అక్కడ వ్రాయబడిన ఆ వాక్యము వినింది. ఆమె విని హృదయంలో నమ్మకం పుట్టింది, ప్రభువు తొందరగా వస్తాడని నమ్మింది. సంఘముగా మరలా కూడుకుంటే ఎత్తబడతానని నమ్మింది. ఎత్తబడాలన్న ఆశ కలిగి మరలా సంఘముగా కూడుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇటువంటి వాళ్ళని చూస్తే ఇదిగో యేసు ప్రభు తొందరగా వచ్చేస్తున్నాడని అందరికి కూడా అనిపిస్తుంది. ఒకవేళ ప్రేరేపించబడవచ్చు కూడా. గమనించండి, 100 మంది క్రైస్తవులను ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చుకోండి. ఈ వాక్యాన్ని నమ్మి, ఏ వాక్యాన్ని? ప్రభు తొందరగా వచ్చేస్తున్నాడన్న వాక్యాన్ని నమ్మి సంఘముగా మరలా కూడుకునేవాళ్ళు
ఎత్తబడాలని ఆశతో కూడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. ఆమెలాగా చేసేవాళ్ళు అయితే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, వాక్యాన్ని కూడా నమ్మిన వాళ్ళు. ఆ ప్రకారంగా ఎవరు చేయరు, వాళ్ళు కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్మినవాళ్ళు. ఆ విశ్వాసము దేవుని దగ్గర లెక్కలోకి రాదని నేను మీకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. 10వ తరగతి చదువు జూన్లో ఆరంభమవుతుంది. 3 నెలల పరీక్షల వరకు పిల్లలు చదివేది ఒక రకం. 3 నెలల తర్వాత 6 నెలల పరీక్షల వరకు పిల్లలు చదివేది మరొక రకం. ఆ తర్వాత ప్రీ ఫైనల్ వరకు చదివేది ఒక రకం. అయితే ఎప్పుడైతే ఇంక పరీక్షలు మరి ఇంకా నెల మరి 2 వారాలు అట్లున్నాయని అనిపిస్తుందో వాళ్ళు రాత్రింబగళ్ళు చదువుతారని మీకు తెలుసు. అనగా తీవ్రంగా చదువుతారు. ఎందుకని? ఆ పరీక్ష తేదీని ముందు పెట్టుకొని అందుకోసం వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. పౌలు ఒక మాట అన్నాడు, అది రోమా పత్రిక 12వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటుంది. నేను చెప్తున్నాను చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అని ఒక మాట ఉంది. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని చెప్తూ ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించమని బైబిల్లో రాసింది. దేవుని స్తోత్రం. దేవుని ప్రియమైన వారలారా, మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. ఇప్పుడు నేను 3 వాక్యాలు చెప్పాను. ఒక సహోదరుడేమో రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేస్తాడన్న వాక్యాన్ని నమ్మి ఆ మేలు కొరకు ఆశించి రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఫలితం ఆయనకుంటుంది. ఇంకొక సహోదరి రాత్రింబగళ్ళు ప్రార్థనకు చేయదు, కానీ ఆమె 10వ వంతు తప్పకుండా ఇస్తుంది. అంటే అది ఆ వాక్యాన్ని ఆమె నమ్మి ఉండాలి. చూడండి, రాత్రింబగళ్ళు ప్రార్థన చేసే సహోదరుడేమో దశంభాగము ఇవ్వడం మూలంగా దేవుడిచ్చే మేలును నమ్మలేదు. అది ఆయన చేయడు. ఈమెమో రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తే మేలు చేస్తాడని ఆ వాక్యాన్ని నమ్మలేదు, ఆ ప్రకారంగా చేయదు. అయితే ఇంకొక సహోదరు చెప్పాను కదా, సహవాసంలో పాలు పంచుకుంటుంది మరలని. ఈమెయితే రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తుంది, దేవుని భాగం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేస్తుంది. అంతేకాదు, సంఘంగా కూడుకోవడంలో ఆమెకి ఎంతో ఉత్సాహం ఉంది. ఇప్పుడు మనం లెక్క వేసుకుంటే ఆ సహోదరికి వచ్చేది ఒక వాక్యం ఫలితం, ఇంకొక సహోదరికి వచ్చేది ఆ వాక్యం యొక్క ఫలితం, ఈ 3వ సహోదరికి అయితే 3 వాక్యాల ఫలితం వస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు ఏది కోరుకుంటారో, ఒక ఫలితాన్నా లేకపోతే 2 ఫలితాలనా 3 ఫలితాలనా? నేను అనుకుంటున్నాను 3 విధాలుగా మీరు దీవించబడాలని కోరుకుంటారు. కాబట్టి నేను ఏ ఇంటికైతే ప్రార్థనకి వెళ్ళినానని చెప్పినానో ఆ సహోదరు నాకు అన్నం పెట్టింది, కానుక ఇచ్చింది చెప్పినాం కదా, దేవుని స్తోత్రం. ఆమె కానీ నేను చెప్పినటువంటి ఈ వాక్యాలను నమ్మి మేలు కలుగుతుందని ఆశించి ఆ ప్రకారంగా చేసిందనుకోండి, ఆమె పొందుకొని పోయే మేలు ముందు, ఆశీర్వాదం ముందు ఆమె నాకు పెట్టిన భోజనం కానీ ఇచ్చిన కానుక కానీ లెక్కలోకి రానే రాదు. అలాగనే దేవుని ప్రియమైన వారలారా, మీరు మళ్ళీ చదువుకున్నట్లయితే వాక్యానికి వేరుగా దేవుడు లేడు, వాక్యానికి వేరుగా దీవించబడేది లేదు, వాక్యానికి వేరుగా భక్తి లేదు, వాక్యానికి వేరుగా జీవించి ఎవరు పరలోకానికి వెళ్ళేది కూడా లేనే లేదు. కాబట్టి నేను దేవుని సేవకుడిగా ఈ మధ్యకాలంలో అనేక మందికి ఇదే చెబుతూ వస్తున్నాను. చూడండి, మీరు విశ్వాసం కలిగి ఉన్నారా? అది వాక్యానికి సంబంధించిన విశ్వాసమేనా? చూడండి, ఈ చివరి మాట చెప్తాను చూడండి. ఆ దినాలలో యేసు ప్రభు ఉన్న కాలంలో 12 సంవత్సరాలుగా రక్తస్రావం వ్యాధి కలిగిన స్త్రీ ఒకటి ఉండేది. ఆమె డబ్బు కలిగింది, ఖర్చు పెట్టి చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ డబ్బులు ఖర్చు అయిపోయినాయి, కానీ వ్యాధి ముదిరిపోయింది. ఆమె 12 ఏళ్ళుగా రక్తస్రావం అంటే ఎలాగుంటుందో మరి స్త్రీమూర్తులకు అర్థమవుతుంది. ఆ కష్టం ఎలాగుంటుంది, ఆ బలహీనత ఎలాగుంటుంది అది. కాబట్టి ఇంకా ఆమె బాగుపడే ప్రసక్తే ఉండదు. ఇంకా ఆమె తప్పకుండా మరణాన్ని ఎదురు చూడాల్సిందే, అట్టి పరిస్థితి నా అంచనా ప్రకారంగా. అయితే ఆ దినాలలో యేసు ప్రభు భూమి మీద ఉన్నాడు. ఆయన గురించి వినింది, ఆయన చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడని,
గుడ్డి వాళ్ళకు చూపిస్తాడని, మోగవాళ్లకు మాట్లాడే శక్తినిస్తాడని, కుంటివాళ్ళు నడిపిస్తాడని, చెవిటి వాళ్లకు వినికిడిస్తున్నాడని, పక్షవాత రోగులను కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడని, దయ్యాలు వెళ్ళగొడుతున్నాడని ప్రభు చేసే కార్యముల గురించి ఆమె విని ఆమెకు ఒక నమ్మకం కలిగింది. ఏమని? అట్లా మహానుభావుడిని నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు, నేను బాగుపడిపోతాను అని నమ్మింది. ఎప్పుడైతే నమ్మిందో ప్రభువు గురించి విని ఆమెకు ఆశ కలిగింది. ఏమని? బాగుపడాలని ఆశ కలిగింది. ఆ ఆశను బట్టి ఆమె ఎలా లేచిందో మరి పడక మీద నుండి, మరి అంత దూరం ఎట్లా వెళ్ళిందో. అంతేకాదు ఆ జనాల మధ్యలో ఎలాగో వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని వెనక వైపున చేరి ముట్టింది, ఆమె బాగుపడింది. దేవుని స్తోత్రం. అర్థమైంది కదా? గమనించండి, ప్రభువుని గురించి వినింది, నమ్మకం కలిగింది, ఆశ పుట్టింది, వెళ్ళి ముట్టుకోవడమే పని చేయడం అన్నమాట. దేవుని స్తోత్రం. మీరు ఒక మాట వినండి, దేవుని వాక్య ప్రకారం నేను చేయను అని నువ్వు అనుకుంటే, దేవుని దీవెన నాకు రావాలి అని నువ్వు అనుకుంటే మాత్రం విత్తనాలు విత్తకనే పంట కొయ్యాలనుకునే స్వభావం నీది. చల్లకనే పంట నూర్చుకోవాలనుకుంటే స్వభావం నీది. తప్పు కదా మరి? విత్తనం విత్తకుండా పంట నాటకుండా మరి పంట ఎట్టు కోస్తావు? విత్తనాలు చల్లకుండా ఎట్లా సమకూర్చుకుంటావు నీవు? కాబట్టి వాక్యమును పక్కన పెట్టి దేవుని నుండి నేను ఏదో కోరుకుంటాను, దేవుడు నాకు ఏదో ఇవ్వాలి అని అనుకోవడం తప్పు. ఆయన ఇవ్వలేదని బాధపడడం కూడా తప్పే. దేవుని స్తోత్రం. కాబట్టి విశ్వాసము తప్పకుండా ఒక మనుషుడు దేవుని వాక్యాన్ని నమ్మితే ఆ నమ్మకం అతన్ని ఊరకే ఉంచదు. ప్రార్థన చేపిస్తుంది, దశమ భాగం ఇప్పిస్తుంది, సంఘంగా మళ్ళీ కూడుకునేటట్లు చేస్తుంది. ఇక దేవుని వాక్యాలు ఎన్ని ఉన్నాయో ఆ ప్రకారంగా చేపిస్తుంది. ప్రభు స్తోత్రం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మరి సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు ఎలాగున్నావు, నీ విశ్వాసం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. దేవుని స్తోత్రం. 10 వాక్యాల ప్రకారం మీరు చేసిన అనుకోండి, 10 వాక్యాలను బట్టి ఆ ఫలితం మీకే. కనుక ఎన్ని వాక్యాల ప్రకారం నడుచుకుంటే ఆ ఫలితం మీకే. మీరు అధికముగా దీవించబడడం దేవునికి ఇష్టమే. అందుకే మనం బీదలము, వెర్రివాళ్ళము, తృణీకరించబడిన వాళ్ళము, బలహీనమైన మనల్ని ఎందుకు దేవుడు బయట పిలిచినాడంటే, ఇదిగో ఈ వాక్యాన్ని నమ్మండి, ఈ ప్రకారంగా చేయండి, మిమ్మల్ని అందరికంటే గొప్పవాళ్ళకి చేస్తాను, తలగా ఉంచుతాను, అప్పు ఇచ్చేవాళ్ళకి చేస్తాను చెప్పినాడు కదా. ఎంత మంచి ప్రభువు చూడు. కాబట్టి బైబిల్ వాక్యాన్ని నమ్మండి, వాక్య ప్రకారంగా చేయండి, తక్షణమే చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, యేసు ప్రభువు ద్వారా మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ దాసుడనైన నాకు నువ్వు గ్రహింపజేసినటువంటి ఆ వాక్యాలను ఇదివరకే అనేక దగ్గరలో ప్రకటించి ఉన్నాను. ఇదిగో ఈ బిడ్డలకు కూడా నేను ప్రకటించి ఉంటుండగా ఈ వాక్యములోని యొక్క భావాన్ని నీ బిడ్డలు చక్కగా అర్థం చేసుకొని గ్రహించి ఇక మీదట కేవలం దేవుని నమ్మి మాత్రం ఉండేవాడు కాకుండా మీ వాక్యాన్ని కూడా నిజము అని నమ్మి దాని మూలంగా మేలు కలుగుతుందని ఆశించి ఎవరి బలవంతం లేకుండా ఏ నిర్లక్ష్యం చేయకుండా ఆ ప్రకారంగా చేసి అత్యధికంగా దీవించబడ్డానికి సహాయం చేయండి. నీ మాట ప్రకారంగా మేము చేయనప్పుడు పవిత్రులం, నీ మాట ప్రకారంగా మేము చేయనప్పుడు నీతిమంతులం. తప్పకుండా యేసును వచ్చినప్పుడు మేము ఎత్తబడతాం. మీకు వందనాలు. పరిశుద్ధాత్మ మా క్రైస్తవ సమాజమును సర్వసత్యంలో నడిపించు. ప్రభుని యేసుక్రీస్తు ద్వారా స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.